నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్ గారు జనసేనాని కండిషన్స్ పెట్టారా? వాళ్ళిద్దరి మధ్య అసలు సమావేశం జరిగిందా, జరగబోతోందా, లేదా వాళ్ళిద్దరికీ సమావేశం ఏర్పాటు చేయడానికి మరి మధ్యవర్తిత్వం వహించిన నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇది ఒంగోలులో ఈ డిస్కషన్ రౌండ్స్ కొడుతోంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి బంధువు, మాజీ ముఖ్యమంత్రి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారో, అసలు ఏంటి జరిగింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవటం, జనసేనలోకి వెళ్ళాలని, ఒకవేళ వెళ్ళాలని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకు అంగీకరిస్తారా, జనసేన క్యాడర్స్ అందుకు అంగీకరిస్తాయా, వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం నెరిపింది ఎవరు, కీలకమైన డైలాగ్స్ వచ్చినాయి, కండిషన్స్ ఏమున్నాయి? ఒకటి స్పష్టం, ఇలా వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఆమె విడుదల రజనీ కారణంగానే వెళ్ళిపోతున్నారని చెప్పేసి బయట టాక్. మోపిదేవి వెంకటరమణ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారట. ఆమె చేసే అరాచకానికి మేము దండం పెట్టి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నామని. ఏం అరాచకం చేస్తుంది? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఆవిడ ఇక్కడ పెత్తనం చెలాయించడం ఏంటి? నీ ఎంబడి 16 నెలలు జైల్లో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా కేర్ చేయలేని ఒక వింత పరిస్థితి పార్టీలో ఏర్పడటం ఏంటి? మీ మానాన్ని మీరు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఏదన్నా పని ఉంటేనో వరదలు వస్తేనో విజయవాడ గుంటూరు వచ్చిపోతున్నారు, లేదా జైల్లో ఉన్న మాజీ సహచరులందరినీ కూడా వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతోంది పార్టీలో అంతర్గతంగా? ఇది మీరు పట్టించుకోవట్లేదు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేశారట. అయ్యా, ఇలాంటి పరిస్థితి ఉంటే మేము తట్టుకోలేం, పార్టీలో ఉండే ప్రసక్తి లేదు. మొత్తానికి ఏంటంటే రజనీ గారి వల్ల ఎంతమంది బయటకు వస్తారు అంటే ఆవిడ సజ్జలకి చెప్తారట, సజ్జలు డైరెక్షన్ ఇస్తారట, హ్యూమిలియేషన్ స్టార్ట్ అవుతుందట. మరి ఇదంతా పార్టీ అధినాయకుడికి ఎప్పుడు తెలుస్తుంది? ఆయన అందుబాటులో ఉండరు. చుట్టూ 7 ద్వారాలు ఉంటాయి, వైకుంఠానికి ఉన్నట్టు 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి భటులు ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకునే సమయానికి ఆయన బెంగళూరు వెళ్ళిపోతుంటారు. ఫోన్లో కాన్వర్జేషన్ ఉండదు. ఏదన్నా ఈయన చెప్తే వింటమే కానీ వాళ్ళు చెప్పింది వినే సంప్రదాయం ఆ పార్టీలో లేకపోవటం అనేది ఈరోజు వైసీపీ కొంప ముంచే పరిస్థితికి వచ్చింది. రైట్. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసు అని కూడా ఆయనకి బాగా ఆ ఊళ్ళో ఆయన ఫేమస్, ఆ నియోజకవర్గంలో కూడా ఆయనకి పెట్టిన కండిషన్స్ ఏంటి? బయట జరుగుతున్న ప్రచారం ఒకటేంటంటే తనతో పాటు నిబద్ధతతో పనిచేసే క్యాడర్స్ని మాత్రమే తీసుకురావాలి, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, భూదందాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఎవరు నాకు అక్కర్లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. అలాగే బాలినేని వాసు తన వ్యవహార శైలి మార్చుకోవాలి. అంటే చిన్నా చితక తగాదాలు అలాంటి వాటి జోలికి పోకుండా ఉండాలి. అలాగే ఆయనకు ఇంకొక అలవాటు ఉంది, క్యాసినోలకి వెళ్ళటం అలాంటివి. పార్టీకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళినా కూడా ఏంటంటే మెళ్ళో వేసుకొని, మాంసం తింటే మెళ్ళో ఎముకలు వేసుకొని తిరగక్కర్లేదు. దానికి సంబంధించిన ప్రచార పటాటోపాలకి దూరంగా ఉండాలి. ఇది స్ట్రిక్ట్ కండిషన్స్. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అంగీకరించారా? అంగీకరించక తప్పని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తే కనుక అక్కడ ఒకప్పటి ఆయన మిత్రుడు, ఇప్పటికీ ఆయనకి సన్నిహితంగా మెలుగుతుంటాడు వేరే పార్టీలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గారు, ఒంగోలు మున్సిపల్ చైర్మన్గా చేశారు. వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్, ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మరి టీడీపీ ఎదుగుదలకి ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుగా మారుతారేమో. ఎందుకంటే జనసేనలో కనుక వస్తే ప్యారలల్గా పోటీ సామ్రాజ్యాలు, పోటీ శిబిరాలు ఏర్పాటవుతాయేమో ఒక ఆందోళన అయితే లేకపోలేదు. మంత్రి శ్రీనివాస్ అయితే తన సన్నిహిత వర్గం ద్వారా, కాపు సామాజిక వర్గంలోని కీలక నేతల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కబురు పంపారట. ఇది చూసుకోండి, ఒకవేళ బాలినేని వాసు వస్తే తెలుగుదేశానికి జనసేనకి మధ్య అగాధం పెరిగే ఒక ప్రమాదం కనిపిస్తోంది. సూచన కాదు, అవకాశం సూచన కాదు, ప్రమాదం కనిపిస్తుంది. అది మంచిది కాదు. కూటమి జర్నీ చాలా లాంగ్ జర్నీ మనం ప్రపోజ్ చేస్తున్నాము. అలాంటిది కీలకమైన ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని వాసు ఇంపాక్ట్ని అంత తక్కువ అంచనా వేయలేం.